నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? పేరు ప్రసాద్ అన్న. ఎవరన్నా? మాది గుడ్లో లేరన్న. చేస్తుంటారన్నా? నేను డ్రైవింగ్ చేస్తానన్న, కార్ డ్రైవింగ్. లేదన్నా, ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో నాని గారి హయాం వచ్చినాక అభివృద్ధి అనేది ఎలా ఉందండి? అభివృద్ధి ఏం జరగలేదన్న. అభివృద్ధి అనేది ఏం జరగల. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రోడ్ల వల్లే ఇవాళ నాకు ఈ దుస్థితి పట్టింది. నేను ఇవాళ రోజు డ్రైవింగ్కి వెళ్తే కానీ మాకు జరగదు. అలాంటిది ఈ రోడ్ల వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది ముదినే పెళ్ళామని, లేకపోతే పెడనామని, ఏదైనా సరే రోడ్లు చాలా వర్స్ట్గా ఉంటున్నాయి. 500 సంపాదిస్తుంటే 400 రూపాయలు రోడ్ల వల్లే ఆటోలు కానీ రిపేర్లు కానీ ఇట్లా అయిపోతున్నాయి మాకు. ఏంటి ఆ రోడ్లు వ్యవస్థ అనేది బాగోకే, డివైడర్లు కానీ ఏమీ కానీ ఒక సిగ్నల్ కానీ ఏమీ లేవన్నా, చాలా చాలా వర్స్ట్గా ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి అంటే ఇంకేం చెప్తామన్నా, పంట చేతికి వచ్చేది ఏమీ లేదు, అంతా అయిపోతుంది. మీకు తెలియదు ఏముంది, రైతు అనేవాడు ఇప్పుడు సరిగ్గా 5 ఏళ్ళు వెళ్తాకే కష్టంగా ఉంది. రైతులకి ఏమందుతున్నాయి అన్న, పథకాలు ఏమన్నా అందుతున్నాయా? లేదు కదా. మరి ఇంకా ఎలా అడుగుతున్నారు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద రాము గారిని తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది అంటారు మీ నియోజకవర్గం? రాము గారు వెరీ గుడ్ అన్న. అసలుకి చాలా మంచి వ్యక్తి. ఆయన ఎడ్యుకేషన్ పరంగా కానీ, మాట్లాడే భాష వచ్చు కానీ, ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటాడు ప్రతి మనిషితో కూడా. వెళ్ళంగానే ఆయన పలకరించే విధానం చాలా బాగా నచ్చింది. జనాల్లో మంచి ఆదరణ పొందాడు ఆయన. ఏంటి రాము గారు అసలు చాలా చాలా మంచి వ్యక్తి చెప్పాలంటే మాటల్లో. ఏంటి పక్కాగా ఇప్పుడు చాలా ప్రతి చోట నేను చాలా లాంగ్లో వెళ్తూ ఉంటా. ప్రతి చోట కూడా టీడీపీ అని కోరుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ లంచగొందితనం అనేది లేదు. ఏంటి చాలా లాండ్ ఆర్డర్ కూడా చాలా స్టిక్గా పనిచేసింది. ఇప్పుడు అలాంటి ఇది లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలుకి. ఇది గూండా ప్రభుత్వం అయిపోయింది. ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ మద్యపానం నిషేధం? 90 తాగుతుంటే ఫుల్ తాగినంత కిక్ ఎక్కుతుంది. ఫుల్ తాగుతుంటే లివర్లో కొట్టేస్తాయి. లివర్లో పోయినాయి. చాలామంది తల్లులు రోడ్లు పడిపోయారు, పెళ్ళాలు తాలిబుట్లు దిగిపోతున్నాయి. ఎక్కడ మద్యపానం నిషేధం ఎక్కడ చేశారు? 100 రూపాయలు 50 రూపాయలు క్వార్టర్ని తీసుకొచ్చి 130 రూపాయలు అమ్ముతున్నారు. 200 రూపాయల క్వార్టర్ని తీసుకొచ్చి 250 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు 500 కష్టపడినోడు 2 క్వార్టర్లు తాగితే 500 అయిపోతున్నారు. పెళ్ళాం బిడ్డలేమో రోడ్ల మీద పడుతున్నారు. ఎంతోమంది సావులు సస్తానే ఉన్నారు. ఇంకెక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే మద్యపానం నిషేధంలో అభివృద్ధి చెందింది. ఇంకేముందన్నా? నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు అంటే చెప్పవసలా. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతాయి. ఇప్పుడు ఉండగా ఇదే ప్రభుత్వంగా ఉంటే ఇక దొంగతనాలు ఇవే జరుగుతాయి అన్నమాట. చెప్పొచ్చేదే ఉంది. చింతపండు కాడిని చూసుకుంటే అగ్గిపెట్టే వరకు పెరిగిపోయినాయి రేట్లు. ఏం తింటాం? సామాన్యుడు అనేవాడు ఎలా బతుకుతాడు? బతుకుతాక అవకాశం లేదు కదా. పర్యాటక రంగం సంబంధించినంత వరకు చంద్రబాబు గారి అభివృద్ధి జరిగితే జగన్ గారు ఏమి వచ్చినాక పర్యాటక రంగాన్ని పట్టుకున్న పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక రంగం మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? రోజా గారు అసలు రోజా గారు కానీ ఆయన గుడ్డు పెట్టిద్ది. ఆయన పేరేంటి? గుడివాడ అమర్నాథ్. ఇవన్నీ గుడ్డు పెట్టే విషయాలే కానీ అవన్నీ ఎట్లా మన సేల్స్కి ఇప్పుడు మనం సండే వెళ్తాం కదా, చికెన్కి కొట్టుకు వెళ్తాం కదా, 100 రూపాయలు మోసం తీసుకుంటాం, గుడ్డు వేయమంటాం. ఆ పరిస్థితి ఉందన్నమాట. అంటే డైలీ గుడ్డు పాలు తాగే పిల్లలకి గుడ్డు లేదు, పాలు లేవు. ఇదంతా చూపించుకుంటాకి, పేపర్లు వేసుకుంటాకే తప్ప నిజ జీవితంలో జరుగుతులేదు ఇక్కడ. అమర్నాథ్ గుడ్డు విషయం ఎట్లా చెప్పాడో, కోడి ముందా గుడ్డు ముందంటే అమర్నాథ్ చెప్తాడు, ఏమైనా చెప్పగలడు. ఎందుకంటే పదవేశం అంటిది అది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు ఎలా పనిచేస్తారు? ఇక ఒకటని చెప్పలేం కదా. ఎట్లా ఇక అంబటి రాంబాబు గారు అవని, లేకపోతే అమర్నాథ్ గారు అవని, రోజా అవని, వీళ్ళు మాటలకే కానీ చేతల్లో ఏమి ఉండలేదని మీకు తెలిసిందేగా మీరు. అది ఇంక నేను చెప్పేది ఏమీ లేదు. దీంట్లో ఎన్ని సీట్లు వస్తాయని వైసీపీ ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళే బలంగా మాకు 175కి 175 కన్ఫామ్ అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మన యనగల రాము గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసే అభివృద్ధి కానివ్వండి, ఆయన పదవిలోకి రాకముందే పద శ్రీకారం చేయకముందే ఆయన ఇంత అభివృద్ధి చేస్తున్నారు. అదే పదవిలో ఉంటే యనగల రాము గారు ఎన్ని సేవా కార్యక్రమాలు ఎన్ని చేస్తాడో చెప్పలేని విషయం అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక ఈ పథకాలు కూడా ఇంకా అభివృద్ధి చేస్తారే కానీ అమ్మా క్యాంటీన్లా కూల్చివేత అనేది జరగదు. విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోతుంది. సంబంధించినంత వరకు ఒక కంపెనీ రాని పరిస్థితి. ఏంటయ్యా అంటే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవటం వల్ల
ఇది అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి. దాని మీద మీరు ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఇప్పుడు మా ఇంట్లో 5 ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పుడు బీటెక్లు అయిపోయినాయి ఏంటి, బీటెక్లు అయిపోయినాయి, కొంతమందికి ఏమో ఎంటెక్, మొత్తం అన్ని అయిపోయినాయి ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు కనీసం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇళ్లలోనే ఉంటున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు జాబ్ చేస్తేనే కదా రెక్కాడితే డొక్కాలని వాళ్ళు చదివించుకొని 3 రాజధానులు కట్టినట్టు ఉంటుంది. ఇది అంతా వ్యవహారం అని ఎట్లా ఉంటుందంటే 3 రాజధానులు వచ్చేసింది, ఇంకేముంది అమర్నాథ్ కనుక కోడిగుడ్డు చెప్పినట్టు మీకు అభివృద్ధి ఫ్యాక్టరీలు వచ్చేస్తే, కంపెనీలు వచ్చేస్తే అని చెప్తున్నారు కదా. అదే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇంకా నిరుద్యోగం ఎక్కడ లేదంటున్నారు. మా కుటుంబంలోనే కనీసం 4-5 ఉన్నారు. మాలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి. అదే బొత్స సత్యనారాయణ గారు అంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. చదువులు తీసేయండి లెక్కన, ఇంత ఫీజులు కట్టి మేము చదివించుకుంది ఎందుకు? చదువులన్నీ ఎత్తేయండి. అసలుకి చదివించకూడదంటే ఇప్పుడు కూలి పని చేసేవాడు చదివిస్తాడు ఏంటి, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు చదివిస్తాడు. గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తుంటే లేబర్ పరిస్థితులు ఏమైపోతాయి? లేబర్లు ఏమైపోతారు? మాటగా మీరు అధికారం ఉండబట్టి, మీ అధికారం ఉండబట్టి, మీ ప్రభుత్వం ఉండబట్టి మీరు ఏ మాట అన్నా చలామణి అయిపోతుంది అనుకొని మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనమాట. అదే నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాలన్నీ బాగు చేస్తున్నారు. సంబంధించినంత వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు దీంట్లో అమ్మఒడి అని చెప్పి వేస్తా అన్నారు. దాని మీద ఎక్కడ అమ్మఒడి? ఎక్కడ? ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 3కి ఇస్తామని చెప్పారు, 2కి ఇస్తామని చెప్పారు. వచ్చేది ఒక్కళ్ళకే. అది అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఎవరికి వస్తుంది? 100 మంది పిల్లలు ఉంటే దాంట్లో 50 మందికి, దాంట్లో మళ్ళీ 2,000 రూపాయలు కట్టింగు, 1,000 రూపాయలు కట్టింగు, మాస్టర్లకి గెస్టర్లకి ఇట్లా కట్టింగులు అయిపోతున్నాయి. ఎవరు బాగుపడ్డారు ఇక్కడ? దీంట్లో దళారులు బాగుపడుతున్నారు. వడ్డీ ధాన్య వ్యాపారం ఇప్పుడు రైతుకు వచ్చేసరికి ఏం మిలుగుతుల్లా, ఊక మిలుగుతుంది. అట్లాగే దళారులకు వచ్చేసరికి డబ్బు మిలుగుతుంది. అట్లాగే ఇది కూడా నిరుద్యోగం ఇట్టాగా చచ్చింది, ఎడ్యుకేషన్ ఇట్టాగా చచ్చింది. చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అందరూ జాబులు ఎక్కడ చేస్తున్నారు? ఒక్కరికన్నా జాబ్ ఉందా? గుడ్లవల్లి మండలంలో జాబ్ ఉందా ఎవరికన్నా? సరిగ్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఒక ప్రైవేట్ జాబులే కానీ ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు జాబులు అనేది? ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటాయి అంటున్నారు, సంబంధించిన జిరాక్స్ కాపీలు ఇస్తా అంటున్నారు. దాని మీద మీరు ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే తీసుకోమనండి. ఆయన వరల్డ్ బ్యాంకులో అప్పులు చేస్తున్నారు, ఎన్నో లక్షలు చేశారు, ఎన్నో లక్షల కోట్లు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు గుడ్లవల్లేరు మండలం వచ్చి అమ్ముకుంటారు, లేకపోతే విజయవాడ అమ్ముకుంటారు. ఆయన ఇష్టరాజ్యం, ఆయన ఎక్కడైనా అమ్ముకోమనండి. విన్నారా? ఇప్పుడు ఎదురు తిరిగిన వాళ్ళల్లా మేము లోపలే చేస్తాం, రాము గారు లాంటి వాళ్ళు, ఎనగల రాము గారు లాంటి వాళ్ళని, మంచి పనులు చేసిన వాళ్ళంతా ఈ గూండా ప్రభుత్వంలో అందరినీ లోపలే చేస్తుంటే ఏంటి మాలాంటి సామాన్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ బొంద 170 సీట్లు ఎందుకు ఇస్తారు? ఎందుకు వస్తాయి? పనిలేక జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? జనాలకు తెలియదా ఎవరు గెలిపిస్తారో ఎవరు ఓడిస్తారో తెలియదా? ఇప్పుడు కాలం చెప్తుంది, మనం చెప్పాం. అసలు కాలం చెప్తుంది. పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఏంటి నేను 170 గెలుస్తాను, 170 గెలుస్తానంటే నమ్మకం. ఇక్కడ మంచి నమ్మకం బెటరా, మంచి బెటరా? మంచి పనులు చేసిన వాళ్ళకి వెళ్తారు ఇక్కడ.